మేము గుడి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు అక్కడ గుడిలో ఎట్లా వచ్చినాయంటే వాళ్ళు హిస్టరీ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ దర్గా వచ్చి దర్గానా మసీదా నాకు ఐడియా లేదు. సో ఇది ఇక్కడ ఎట్లా వచ్చింది అనేది ఎట్లా తెలుసుకోవాలి. అంటే మా ఆ గుడిలో ఏమో ఎప్పుడో ఒక 500 ఏళ్ళు 1000 ఏళ్ల క్రితం ఉన్నాయి అన్నారు. అప్పుడే ఉన్నది. అంటే ఇప్పుడు మీరు దాన్ని ఏకీభవిస్తారా? అంటే చోళులు వాళ్ళే కట్టించారా దర్గా? కాదు చెప్పండి, అంటే దీని విశేషం ఏంటి, ఉపయోగం ఏంటి? ఎందుకు అరుస్తున్నారు? నేను నార్మల్ గా మాట్లాడుతున్నాను. నేను నార్మల్ గా అయ్యో ఏం అర్థం చేసుకోవాలి? నేను మంచిగా సో ఇట్లా జరిగిన వెంటనే ఒక 10 మంది వచ్చారనమాట. 10 మంది. సో 10 మందిలో సగం మంది టీనేజ్ లో ఉన్న వాళ్ళే. ఆయన హిస్టరీ అయితే ఎందుకు కోపడ్డాడు? నిజం చెప్పొచ్చు కదా. మీ గుళ్ళని కూల్చేసాము, నేను ఇక్కడ దర్గా కట్టుకున్నాను, నిజం చెప్పొచ్చు కదా. చెప్పరు. ఇప్పుడు కూడా మారకపోతే ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా మన నోరు ముయించేస్తాం. మన నోరు మూసుకొని నాకు వస్తుంది. ఒకళ్ళు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయాలి. దయచేసి ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి. మనం దాదాపుగా హైదరాబాద్ లో చాలా చోట్ల చూస్తాం. వెనకాల టెంపుల్ ఉంటే ముందర దర్గా ఉంటుంది. ఎందుకు ఉండాలి దర్గా అక్కడ?